కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మ మనలో లేదు. కీడుకి బదులు చెప్పండి దీవించే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ఎంత తప్పు చేసినా దేవుడు ఏం చేశాడు తెలుసా? జాలి పడ్డాడు, విమోచించాడు, బయటకు తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళు నూతనమైన వ్యక్తులుగా మార్చేసి, మేము చూస్తే కోపం వస్తుందిరా, ఆ సైడ్ నాకు మరొకటి అనిపిస్తుంది, మీరు మారితే బాగుండి అనిపిస్తుంది. అందుకే మారడం మీ వల్ల అవ్వదు. ఎందుకంటే చిరుతుప్పులు తన మచ్చలనైనా మార్చుకుంటుంది, కూసు చేసేస్తుడు తన రంగైనా మార్చుకుంటాడు, కానీ మీ బతుకులు మార్చుకోవడం మీ వల్ల అవ్వదురా. అయినా నేను అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు మార్చుకుంటారేమో, ఒకసారి ట్రై చేయండి. మార్చుకోలేరు. చిరుత తన మచ్చలను మార్చలేదు అనేది ఎంత వాస్తవమో, కూసు దేశస్థుడు తన రంగుని మార్చుకోలేండి ఎంత వాస్తవమో, మానవ బతుకుల్లో పతనమైపోయి భ్రష్ట స్వభావంతో ఉన్న మనల్ని మానవం మార్చుకోలేని ఎన్ని నదుల్లోకి పోయి ములిగినా మనం మారం. ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి పోయినా మనం మారం. మనం మారాలంటే సూత్రం ఒకటే, ఖచ్చితంగా ఆత్మ మనలోనికి